హాయ్ హలో వెల్కమ్ టు ఆల్ ఇన్ వన్ స్పెషల్. ఎలా ఉన్నారండి మీరందరూ? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు ఇంకో కొత్త రెసిపీతో అయితే మళ్ళీ మీ ముందుకైతే వచ్చేసానండి. ఈరోజు కద్దుకా కోఫ్తా కర్రీ అండి. మనం మామూలుగా మటన్ కోఫ్తా అలా చేస్తూ ఉంటాం కదా. ఈసారి నేను ఇలా కద్దు అంటే లౌకితో కోఫ్తాని ప్రిపేర్ చేస్తున్నాను. సొరకాయ కూడా అంటారండి తెలుగులో. ఇంకా దీన్ని నేను ఇలా పీల్ తీసేసి గ్రేట్ చేసుకున్నాను. ఇలా బాగా మొత్తం గ్రేట్ చేసుకున్న తర్వాత విత్తనాలని తీసేసి తర్వాత దాంట్లో తడి లేకుండా వాటర్ లేకుండా బాగా మనము పిండుకోవాలండి. ఇది ఎక్కువగా వాటర్తోనే నిండి ఉంటుంది కాబట్టి మనకు ఇలా తురుముకున్న తర్వాత వాటర్ అనేది చాలా అయితే ఉంటుంది. అందుకని చెప్పి మనము బాగా పిండుకోవాలి గట్టిగా. అప్పుడే మనం దీంట్లో పిండిని వేసినప్పుడు కూడా మనకు బాగుంటుంది, లేకుంటే పల్సగా అయిపోతుంది. ఇలా గ్రేట్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా చేయాలండి, ఎందుకంటే చేతులు అనేవి కట్ అయిపోతాయి. నాకైతే ఇలా చాలాసార్లు జరిగింది. చూసారు కదండి, ఇలా నేనైతే మొత్తం గ్రేట్ చేసేసుకున్నాను. ఇప్పుడు ఈ వాటర్ని అంతా ఇలాగా పిండుకుంటున్నాను. గట్టిగా పిండుకోవాలండి. చూడండి వాటర్ ఎంత వచ్చిందో. లేకుంటే ఒక నెట్ క్లాత్లో అయినా వేసేసి మనం పిండుకున్నా కానీ మనకు మంచిగా అయితే వచ్చేస్తుంది. ఇప్పుడు శనగపిండిని ఒక 4 టేబుల్ స్పూన్స్ వేసుకున్నానండి. సాల్ట్ వచ్చి 1/2 టీ స్పూన్ వేసుకున్నాను. చూసి వేసుకోండి సాల్ట్ మీ టేస్ట్కి తగినంత. తర్వాత కొద్దిగా పసుపుని అయితే వేసుకున్నాను. ఇప్పుడు కారం 1 స్పూన్ వేసుకున్నానండి. చాలండి, ఎందుకంటే దీంట్లో మళ్ళీ మనము పచ్చిమిర్చిని యాడ్ చేస్తాము. కారం ఎక్కువ అవుతుంది కాబట్టి చూసేసుకోండి. ఇది వచ్చి గరం మసాలా 1 టీ స్పూన్ వేసుకున్నానండి. ఇప్పుడు వచ్చేసి కసూరి మేతిని ఇలా కొద్దిగా తీసుకుని చేత్తో ఇలా నలుపుకొని బాగా తర్వాత దీంట్లో వేసేసుకున్నానండి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా 1.5 స్పూన్ వేసుకున్నాను. ఇప్పుడు దీంట్లో కట్ చేసుకున్న 1 ఆనియన్, 1 పచ్చిమిర్చి అండ్ కొత్తిమీరని ఇలా సన్నగా కట్ చేసుకున్నానండి. ఇక మొత్తం దీంట్లో వేసేసుకుంటున్నాను. ఇవన్నీ వేసేసుకున్న తర్వాత మనం దీన్ని బాగా కలుపుకొని పెట్టుకోవాలి. ఒక సైడు మనము స్టవ్ ఆన్ చేసేసి ఇంకా బాండ్లీ పెట్టేసుకొని ఆయిల్ని హీట్ చేసేసుకోవాలి. ఇప్పుడు కలుపుకున్న దాన్ని చిన్న చిన్న బాల్స్లా చేసుకొని ఇలాగా ఆయిల్లో డీప్ ఫ్రై అయితే చేసుకోవాలండి. ఇలా ఆయిల్లో డీప్ ఫ్రైకి వేసుకున్న తర్వాత మనము వెంటనే కదపకూడదు. అలానే ఫ్లేమ్ అనేది హైలో కాకుండా సిమ్లో పెట్టుకోండి, ఎందుకంటే మనకు పైన ఎక్కువగా కలర్ తొందరగా వచ్చేస్తుంది, లోపల ఏమో పచ్చిగానే ఉంటుంది. అందుకని మనము సిమ్లో పెట్టుకొని అంటే లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలాగ మనము డీప్ ఫ్రై చేసుకుంటే మంచి కలర్ వస్తుంది అండ్ లోపల కూడా బాగా కుక్ అయిపోతుందండి. ఇప్పుడు డీప్ ఫ్రై అయిపోయాయి కదా, ఇప్పుడు మొత్తం అయితే తీసేసుకున్నాను. తీసేసుకొని ఒక ప్లేట్లో పెట్టుకొని ఇది పక్కన పెట్టేయాలండి. ఇప్పుడు కర్రీ ప్రాసెస్కి మనము వెళ్ళిపోదాం. దీనికోసం మనము కొద్దిగా ఆయిల్ వేసుకొని ఇంకా జీడిపప్పు, బిర్యానీ ఆకు ఉంది కదండి, అది వేసుకున్నాను. తర్వాత ఇంకో ఆనియన్ని కట్ చేసి ఇలా సన్నగా ముక్కల్లా వేసుకున్నాను. మనం ఈ కర్రీని ఇంకో విధంగా కూడా చేయొచ్చండి. ఇప్పుడు ఇలా నేను ఫ్రై చేసుకున్నాను కదా జీడిపప్పుని, ఆనియన్ని, దీన్ని నేను పేస్ట్ కూడా చేసుకోవచ్చు. దీంట్లో టమాటా అండ్ పచ్చిమిర్చి కూడా వేసేసుకొని ఇది పేస్ట్ కూడా చేసేసి మళ్ళీ ఈ పేస్ట్లో మనము ఈ కోఫ్తాల్ని కుక్ చేయొచ్చు. కానీ నేను ఇలాగే చేసేస్తున్నానండి. ఇంకా అది టైం టేకింగ్ ప్రాసెస్ కదా, నాకైతే హెల్త్ బాగాలేదండి, జలుబు అయింది, చాలా అసలు ఇబ్బందిగా ఉంది. అయినా నేను ఒక్క వీడియో కూడా చేయలేదు కదా అని చెప్పి ఇంకా ఇదైనా నేను ఇంకా అప్లోడ్ చేద్దామని చెప్పి చేస్తున్నాను. అందుకని చెప్పి ఇంకా దీంట్లో మిగతా కొద్దిగా సాల్ట్ వేసుకున్నాను. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నానండి 1 స్పూను. ఆ తర్వాత ఇంకేముంది ధనియాల పొడి, గరం మసాలా,
ఇంకా కారం, చికెన్ మసాలా కొద్దిగా, ఇంకా కసూరి మేతి ఇలా మొత్తం కొద్దిగా వేసుకొని తర్వాత ఇలా బాగా కలుపుకున్నానండి. ఇప్పుడు దీంట్లో కొద్దిగా పెరుగు అనేది వేసుకోవాలి. ఎప్పుడు ఒకే విధంగా కాకుండా ఇలా చపాతీలోకి వెరైటీగా ట్రై చేస్తూ ఉంటే అయితే చాలా బాగుంటుందండి. ఎప్పుడు ఒకే విధంగా తిని బోర్ కొడుతుంది కదా, అలాగా ఎవరైనా ఇంకా ఇలా వెరైటీస్ కావాలనుకునే వాళ్ళకైతే ఇలాంటివి బాగా ఉపయోగపడతాయి. ఇంకా టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. కోఫ్తాలను అయితే మనము కర్రీలో కాకుండా స్నాక్స్ లాగా అయితే కూడా తినచ్చు. చాలా బాగుంటుందండి, అసలు చాలా చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. నేను ఇంకా వాటర్ వేసేసాను కదా, పెరిగేసిన తర్వాత కొద్దిగా బాగా కలుపుకొని ఇంకా బాగా వేగాక ఇంకా వాటర్ వేసేసాను. ఇంకా వాటర్ బాగా ఇలాగా మసులుతున్నప్పుడు మనం తయారు చేసుకున్న కోఫ్తాల్ని ఇలా కర్రీలో వేసేసుకోవాలి. వేసేసుకొని ఇంకో 15 మినిట్స్ కోఫ్తాల్ని కర్రీలో బాగా కుక్ అవ్వనివ్వాలండి. ఆ తర్వాత మనము స్టవ్ ఆఫ్ చేసేసి ఇంకా సర్వ్ చేసుకోవచ్చు. అప్పటికి మనకి ఆయిల్ గ్రేవీ కూడా చిక్కబడి ఉంటుంది అండ్ ఆయిల్ కూడా పైకి వచ్చేసి ఉంటుందండి. అది పర్ఫెక్ట్గా మనకు కర్రీ కుక్ అయినట్టు. ఆ తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసేసి దాన్ని సర్వ్ చేసుకోవచ్చు. ప్లీజ్ ఫ్రెండ్స్, నా వీడియోని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు, అసలు లైక్లు కూడా ఇవ్వటం లేదండి చాలామంది. ప్లీజ్ అండి, లైక్ చేయడం వల్ల మీకేమీ నష్టం ఏం కలగదు కదా. మీకు నచ్చినట్టయితే ఒక లైక్ ఇచ్చి నాకు ఎంకరేజ్మెంట్ ఇవ్వండి ప్లీజ్ ఫ్రెండ్స్. నేను ఎంతో కష్టపడి వీడియోస్ని అయితే చేస్తున్నాను. చూసారు కదండి, గ్రేవీ అనేది చిక్కబడింది. ఇంకా ఫైనల్గా అయితే నేను కొత్తిమీరని కూడా ఇలా కట్ చేసుకుని ఇంకా చల్లేసుకున్నాను. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లో తీసేసుకొని తర్వాత మనకు రైస్లో కావాలంటే రైస్లోకైనా, చపాతీలో కావాలంటే చపాతీలోకైనా దీన్ని తినొచ్చండి. చాలా టేస్ట్గా ఉంటుంది. దీని ముందు అయితే అసలు నాన్ వెజ్ కూడా పనికిరాదండి. ఒకసారి ఎప్పుడు ఒకే విధంగా తినే వాళ్ళకి ఏదైనా డిఫరెంట్గా తినాలనిపించినప్పుడు ఇలా ఒకసారి ట్రై చేయండి. అప్పుడప్పుడు డిఫరెంట్గా ట్రై చేస్తూ ఉండాలండి. ప్లీజ్ ఫ్రెండ్స్, నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకోసం రిక్వెస్ట్ చేస్తున్నాను. ఓకేనండి, బాయ్. ఇలాంటి మంచి వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను.